కృష్ణాయ నమః, వాసుదేవాయ నమః. మన దేవాలయం ఛానల్లో మనము కురుక్షేత్ర యుద్ధాన్ని వీక్షిస్తున్నాము. ఇప్పటి వరకు 20 భాగాలు కథ విన్నాము. ఇప్పుడు 21వ భాగానికి స్వాగతం. గత చివరి ఎపిసోడులో కథ ఎంతవరకు వచ్చిందంటే, కర్ణుడు తనకు అనుజ్ఞ ఇమ్మని భీష్ముడిని కోరాడు. భీష్ముడు అనుజ్ఞ ఇచ్చాడు. అంతవరకు అయింది. ఇప్పుడు మరికొంత ఈ భాగంలో విందాం. భీష్ముడి అంపశయ్య గురించి వివరంగా విన్నటువంటి ధృతరాష్ట్రుడు ఆ తరువాత జరిగిన యుద్ధక్రమం చూసి రమ్మని సంజయుణ్ణి రణభూమికి పంపాడు. కొడుకు విజయం గురించిన వార్త అతను ఎప్పుడు తీసుకువస్తాడా అని ఎదురు చూస్తున్నాడు. ఒకరోజు రాత్రి వేళ సంజయుడు తిరిగి వచ్చాడు. హడావిడిగా అంతఃపురం ప్రవేశించి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? యుద్ధ విశేషాలు చెప్పటం ప్రారంభించాడు. యుద్ధ విశేషాల గురించి సంజయుడు ధృతరాష్ట్రుడితో యుద్ధ విషయాలను ఇలా చెప్తున్నాడు. అలా రాత్రి భీష్ముడి యుద్ధం గురించి నీకు నేను వినిపించి తెల్లవారుజామున తిరిగి కౌరవ శిబిరాలకు వెళ్ళేసరికి మన సైన్యంలో భీష్ముడు లేని లోటు కొట్టొచ్చినట్లు కనిపించి అందరూ విషణ్ణ వదనాలతో ఇప్పుడిక మనని రక్షించగలిగేది కర్ణుడొక్కడే అని అతన్ని తలుచుకోసాగారు. నీకు గుర్తుంది కదా, భీష్ముడు తనని కేవలం అర్ధరథుడని తక్కువ చేసి చెప్పినందుకు చిన్నబుచ్చుకొని కర్ణుడు, నువ్వు యుద్ధానికి పోతే నేను ఆ ఛాయలకు కూడా రాను, నువ్వు గెలిస్తే నేను వనవాసానికే పోతాను, నిన్ను వాళ్ళు గెలిస్తే అప్పుడు నేనొచ్చి వాళ్ళని గెలుస్తా అని ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. కనుక అప్పటి వరకు కర్ణుడు యుద్ధం చెయ్యలేదు. ఇక 11వ రోజు తెల్లవారటంతోనే పురాన్ నుంచి బయలుదేరి దుర్యోధనుడి దగ్గరికి వచ్చి కర్ణుడు ఇలా అన్నాడు. దమము, సత్యము, తపము, దానము, శీలము, అస్త్రవీర్య శౌర్యాలలో సాటిలేని భీష్ముణ్ణి పోగొట్టుకున్నాము. ఎంత దౌర్భాగ్యం అని కన్నీళ్లతో వాపోయాడు. అది విని మిగిలిన వాళ్ళు కూడా బిగ్గరగా ఏడ్చేశారు. అయితే అంతలోని కర్ణుడు తనను తాను సంభాళించుకొని, మీరంతా చూస్తుండగా మేరువు లాంటి ధీరుడు భీష్ముడు నేల కొరిగాడు. అయితే మీ కళ్ళ పండుగగా నేను ఆ పాండవ బలగాల్ని నాశనం చేసి పాండవుల్ని చంపి రాజ్యాన్ని దుర్యోధనుడికి కట్టబెడతా. అది కాని పక్షంలో నా శౌర్య పాఠవాలతో భీష్ముని మరిపింపజేసి చివరికి ఆయన దగ్గరకే చేరతా. అదైనా ఇదైనా అంతకన్నా కావలసిందేముంది అని తన సారథిని పిలిచి మణిగణోజ్వలమైన రథాన్ని సిద్ధం చేయమని చెప్పాడు కర్ణుడు. అతను తీసుకొచ్చిన రథం ఎక్కి భీష్ముడున్న చోటికి వెళ్ళాడు. కొంత దూరంలో రథం ఆపి పాదచారిగా భీష్ముడి దగ్గరకు చేరాడు. చేరి ఇలా అన్నాడు. మహానుభావ, రాధేయుణ్ణి వచ్చాను. నన్ను అనుగ్రహించి నాతో మంచి మాటలు మాట్లాడు. ఇన్నాళ్ళు వింటేనే గుండెలు బద్దలయ్యే ఆ పాంచజన్య దేవదత్త శంఖధ్వానాల నుంచి, కళ్ళకి ఆతురత కలిగించే కపిధ్వజం వెలుగుల నుంచి, చండగాండీవ నిర్ముక్త అద్భుతాస్త్రాల నుంచి నువ్వు కాబట్టి కౌరవసేనను కాపాడావు. కానీ మరొకరికి సాధ్యమా? ఆ మహాశివుడితోనే బాహాబాహి ముష్టాముష్టి పోరాడిన గాంధీవిని అడ్డుకోగలిగిన వాడు నువ్వుగాక ఇంకెవరు? ఇలా అన్నాడు కర్ణుడు. ఎంత గొప్పగా చెప్పాడు! ఇతని నిజాయితీని నిజంగా మెచ్చుకోవాలి. అర్జునుడి యొక్క పరాక్రమాన్ని తనివి తీరా భీష్ముడి దగ్గర ఒప్పుకున్నాడు. ఆ మాటలకు లోపలే సంతోషించి ఉంటాడు భీష్ముడు. కానీ కొంత ఆశ్చర్యపోయి కూడా ఉంటాడు. కర్ణుడేమిటి ఇలా మాట్లాడుతున్నాడు ఏమిటి అని. నిజమే, ఎప్పుడూ పాండవులను ద్వేషించడమే విన్నాడు భీష్ముడు. మరి ఈరోజు తెలిసి వచ్చినట్టుంది. చూశాడు కదా, తెలుసుకున్నాడు కదా అర్జునుడు ఏ విధంగా యుద్ధం చేస్తున్నాడు. కర్ణుడు అలా మాట్లాడుతూ ఉంటే భీష్ముడు మెల్లగా కళ్ళు తెరిచాడు. తెరిచి
ఆదరంగా అతన్ని చూస్తూ ఇలా అన్నాడు, కర్ణ, కౌరవులకు దుర్యోధనుడు ఎలాగో నువ్వు అలాగే. పుట్టుకతో వచ్చే చుట్టరికాల కంటే స్నేహ బాంధవ్యం అధికం కదా. ఇప్పుడిక కౌరవులకు నువ్వు దిక్కువై ఆ రారాజుకు విజయం చేకూర్చు. వెళ్ళు అని దీవించాడు. అతని పాదాలకు కర్ణుడు వినయంగా నమస్కరించి సెలవు తీసుకున్నాడు. అక్కడి నుంచి కర్ణుడు. దుర్యోధనుడు కర్ణుడికి ఎదురు వెళ్ళి ఇలా అన్నాడు, నీ రాకతో మన సేనకు మళ్ళీ కళ వచ్చింది కర్ణ. ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటో చెప్పు. దానికి కర్ణుడు ఇలా బదులిచ్చాడు, దుర్యోధన, నువ్వు చెప్తే నేను వింటా. నీ ఆలోచన ఏమిటి? అప్పుడు దుర్యోధనుడు ఇలా అన్నాడు, కర్ణ, ఇప్పుడు మనకు ఓ సేనాపతి కావాలి. ఎవరైతే బాగుంటుంది? కర్ణుడు ఇలా అన్నాడు, నీ సైన్యంలో సేనానికా తగ్గ వాళ్ళు ఎందరో ఉన్నారు. అయితే ఒకరిని ఎన్నుకుంటే మిగిలిన వాళ్లకు అసూయ కలగవచ్చు. అలా కాకుండా అందరికీ నచ్చే వ్యక్తి కావాలి. ద్రోణుడు అలాంటివాడు, ఎవరూ కాదనరు. అతని అర్హుడు కూడా. ఇలా చెప్పాడు కర్ణుడు దుర్యోధనుడితో. తరువాత ఏం జరిగింది? తరువాత ఏం జరిగిందో వచ్చే భాగంలో విందాం. అంతవరకు స్వస్తి.